తయారు చేస్తారు? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ గురించి ఇట్లా పట్టు. ఇది దేంతో తయారు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు? ఇది పట్టుకో అంటున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూపించి ఒకసారి. మేము పులి అమ్ముతున్నాం సార్. డయల్ 100 కాల్ చేసి పట్టించేది. ఇది దేంతో మూసేస్తాం. తయారు చేస్తారు? మేము పులి అమ్ముతున్నాం సార్, మాది కాదు సార్ ఇది. మేము పులి అమ్ముతున్నాం సార్. పూలు అమ్ముతున్నాం. పూలు అమ్మి ఊరిని చంపుతావు. ఎవరిని చంపుతావు? వీళ్ళు వాళ్ళు ఎత్తాం సార్, మాకేం సరే సార్. అమ్మినికి వచ్చినాం సార్. ఆధార్ కార్డ్ అనేది ఉంటాయి కదా, ఆధార్ కార్డ్ వెరీ షూర్ ఆధార్ కార్డ్. పంపిస్తాం సార్. ఆధార్ కార్డ్ లేకపోతే ఎట్లా మరి లెక్కడోళ్ళు అని మనకు తెలుస్తుంది. ఏం కలిపేసి పోతున్నారని మనకి ఏం తెలుస్తుంది? రీసెంట్ గా కోవా బన్ అమ్ముకునే వారి ఇష్యూ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. తెలంగాణలో రీసెంట్ గా మేడారం జాతర జరిగింది. జాతర అంటే ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు కదా. అందులో కొంతమంది ఫుడ్ ఐటమ్స్ కూడా అమ్ముకుంటున్నారు, అలాగే కొంతమంది కోవా బన్ కూడా అమ్ముకుంటున్నారు. అంతవరకు బానే ఉంది, కానీ యూట్యూబ్ ఛానల్స్ వచ్చి వాళ్ళని హరాస్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ యూట్యూబర్ వాళ్ళ దగ్గరికి వెళ్లి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూపించు, ఎక్స్పైరీ డేట్ చూపించు, కావాలని విషం అమ్ముతున్నారు, ఎవరిని చంపాలనుకుంటున్నారు మీరు, నువ్వు ఈ బన్ తిను అని అతన్ని హరాస్ చేయడం స్టార్ట్ చేశారు. కొంతమంది అయితే అతన్ని బెదిరించారు. అసలు ఆ మైక్ పట్టుకున్న వాళ్ళని చూస్తుంటే ఎంత కోపం వస్తుందో మీరే చూడండి. అన్న మీరు మమ్మల్ని అందరినీ తినబట్టారు కదా, మీరు ఎందుకు తింటలేరు? మేము కూడా తింటాం బిడ్డ అప్పుడప్పుడు. అప్పుడప్పుడు తింటున్నావు, డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల ఆ మైక్ పట్టుకున్న వాళ్ళ బిహేవియర్ చూస్తే మీకు కూడా కోపం వస్తుంది. అసలు ఆ రైట్స్ వాళ్ళకి ఎవరిచ్చారు? మైక్ దొరికింది కదా అని ప్రాపర్ ప్రూఫ్స్ లేకుండా రోడ్డు పైన ఒక పర్సన్ ఇష్టం ఉన్నట్టు అనడానికి మీరు ఎవరు? చేతిలో మైక్ ఉంటే నువ్వేమైనా పెద్ద తోపా? ఇండియాలో FSSAI ఉంది, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ కూడా ఉంది, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది. ఫుడ్ సేఫ్టీ మాస్టర్ మాత్రమే ఫుడ్ ఇన్స్పెక్షన్ చేయాలి, శాంపిల్స్ కలెక్ట్ చేసి వెండర్స్ ని అఫీషియల్ గా క్వశ్చన్ చేయాలి, తేడా ఉంటే ఫైన్స్ వేయాలి, స్టాల్స్ ని క్లోజ్ చేయాలి. ఇవన్నీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పనులు, ఒక రిపోర్టర్ పని కాదు, ఒక యూట్యూబర్ పని కూడా కాదు. దీని మీద మీకు ఏ లీగల్ అథారిటీ ఉంది? రిపోర్టర్ గా మీ పని ఏంటి? అక్కడ తప్పు జరుగుతుంది అనిపిస్తే రికార్డ్ చేయి, వెళ్ళి పొలైట్ గా అడగండి, నువ్వు తెలుసుకున్న నిజాలు, నీ కన్సర్న్స్ అన్ని రేస్ చేయి. నీకు మరీ అంత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే వెళ్ళి లోకల్ మున్సిపాలిటీ అథారిటీకి కంప్లైంట్ చేయి, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కి కూడా కంప్లైంట్ చేయి. వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే నీ జర్నలిజం సత్తా చూపించు. ఈ మధ్య కొంతమందికి ఇది ఫ్యాషన్ అయి లాని వాళ్ళ చేతిలోకి తీసుకుంటున్నారు, మోరల్ పాలసింగ్ చేస్తున్నారు. అడిగేవారు లేరని ధైర్యమా? అమ్ముకునే వాడి దగ్గరికి వెళ్ళి బన్ను తిను తిను అని ఫోర్స్ చేస్తున్నారు. తిన్నాక నువ్వు ఒక్కసారి తిన్నావు, పిల్లలు రోజు తింటున్నారు అంటున్నావు. మీరు చేసే తప్పు కాదు కదా, మరి ఈ టెన్షన్ ఎందుకు అంటున్నారు? 100 మంది చుట్టూ చేరి అతను ఒక దొంగలా పోర్ట్రేట్ చేస్తే వాడు భయపడక ఎగిరి గంతేస్తాడా? పాపం ఆ బన్ తినే టైంలో అతని ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి. లా లేకుండా బలవంతంగా మీరు పని చేయడం తప్పు. ప్రతి వ్యక్తికి గౌరవంగా జీవించే హక్కు ఉంది, భారతీయ రాజ్యాంగం ప్రతి వ్యక్తికి కల్పించింది. నువ్వెవరు వాళ్ళ హక్కులను కాదనడానికి? బెదిరించడం, వెండర్స్ ని హరాస్ చేయడం, ఇవన్నీ హరాస్మెంట్ కిందికి వస్తాయి, పబ్లిక్ సర్వీస్ కిందికి రావు. ఇంత చిన్న లాజిక్ తెలియకుండా నీ చేతిలో మైక్ పెట్టింది ఎవరు? నువ్వు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చావా? పబ్లిక్ అవేర్నెస్ కోసం చేస్తున్నాను అంటావా? పబ్లిక్ అవేర్నెస్ అని చెప్పుకొని ప్రూఫ్స్ లేకుండా ఒక వెండర్ ని హరాస్ చేయడానికి నీకు హక్కు ఎవరిచ్చారు? ఇది పాయిజన్ కాదా అని అడుగుతున్నారు కదా, ఏ బేస్ పైన అడుగుతున్నారు అతన్ని అది పాయిజన్ అని? గవర్నమెంట్ అప్రూవ్డ్ ల్యాబ్ లో టెస్ట్ చేశారా? రిపోర్ట్ లో పాయిజన్ అని వచ్చిందా? ఇవి ఉంటే చూపించు, ఇప్పుడు మాట్లాడు. ఇవేవీ లేకుండా నోటికి వచ్చినట్టు వాగడానికి నువ్వు ఎవరు? నోటికి వచ్చినట్టు వాగితే లా చూస్తూ ఊరుకోదు. చూసే జనాలు కూడా పిచ్చోళ్ళం కాదు. నీకు నిజంగా అంత కన్సర్న్ ఉంటే పెద్ద పెద్ద హోటల్స్ కి వెళ్ళి ఒక్కసారి కిచెన్ లోకి వెళ్ళి చెక్ చేయి, లోపల ఎంత వరస్ట్ గా ఉన్నాయో చూపించు, ఫుడ్ సేఫ్టీ రూల్స్ ని ఎంత లైట్ తీసుకుంటున్నారో చూపించు. అంతున్నా మీకు లేదు, ఎందుకంటే వాడి కిచెన్ లోకి రానియాడు. వ్యూస్ కోసం, లైక్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం కెమెరా మైక్ ఉంది కదా అని చిన్న చిన్న వ్యాపారాల మీద ఎందుకు మీ ప్రతాపం? పబ్లిక్ గా బెదిరించాలంటే కెమెరా ఒక్కటి సరిపోదు, ప్రాపర్ ప్రూఫ్స్ కావాలి, ప్రాపర్ ఎవిడెన్స్ కావాలి, ల్యాబ్ టెస్టెడ్ డాక్యుమెంట్స్ ఉండాలి. మోరల్ పాలసింగ్ చేయడానికి మీరు ఎవరు? ఈ ఫుడ్ వల్ల ఎవరైనా చస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని క్వశ్చన్ చేస్తున్నారు కదా, చస్తారు అని నువ్వు ఎలా గ్యారంటీ ఇస్తున్నావు? నీ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉంది? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ అడుగుతున్నారు కదా. రోడ్ సైడ్ బన్స్, పానీపూరి, స్వీట్ షాప్, హాట్ ఐటమ్స్, వీటికి ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయా? ఎక్స్పైర్ అయిందని ఎలా చెప్తున్నావు? బన్ సాఫ్ట్ గా ఉండటం వాటర్ వల్ల, స్టీమ్ వల్ల జరుగుతుంది. బన్ సాఫ్ట్ గా ఉంటే ఫ్రెష్ అని అర్థం, బన్ పాడైపోతే గట్టిగా అవుతుంది. నీలోఫర్ లో కూడా బన్స్ అండ్ కేక్స్ అమ్ముతారు కదా, అక్కడికి వెళ్ళి అడుగు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్. అతను క్లియర్ గా చెప్తున్నాడు మేము కూలి వాళ్ళము అని, మళ్ళీ వాళ్ళని వెళ్ళి డేట్స్ అడుగుతున్నారు, పోలీస్ కి ఫోన్ చేస్తా అని బెదిరిస్తున్నారు. స్వీట్ షాప్ లో 100 పెట్టినా ఇంత క్వాలిటీ రాదు, వాళ్ళు 10 రూపాయలకు కొంచెం కోవా పెట్టి అమ్ముతున్నారు. ఇది రియల్ పాలకోవా అని అంటున్నారు. స్వీట్ షాప్ కోవాకి బండి కోవాకి తేడా తెలియదు వీళ్ళకి. వీళ్ళు పెద్ద సోషల్ రిఫార్మర్స్ లాగా ఫీల్ అవుతున్నారు. బాంబే రవ్వ, మిల్క్ కాస్ట్ క్యాల్కులేషన్ చేస్తే మీకు తెలుస్తుంది. వాడు కేజీ మొత్తం పెట్టిస్తాడా? 10 గ్రామ్స్ పెట్టిస్తాడు అంతే. తిను, మొత్తం తిను, టెన్షన్ ఎందుకు అంటున్నారు? అంతమంది చుట్టూ చేరిన తర్వాత టెన్షన్ పడక ఇంకేం చేస్తారు?